Amma 7th anniversary Dhamaka offers. Shop 599, win 777 exclusive prizes. WhatsApp lo order cheyandi, gift pattandi. రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన దురంధర్ సినిమా ఇప్పుడు సరికొత్త వివాదంలో చిక్కుకుంది. కేవలం వినోదం పంచడమే కాదు, ఈ సినిమా దేశ భద్రతకే ముప్పు తెచ్చిపెట్టిందనే సంచలన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భారత సాయుధ దళాల అత్యంత రహస్య ఆపరేషన్ల వివరాలను ఈ సినిమాలో బహిర్గతం చేశారంటూ ఢిల్లీ హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వాద్యం దాఖలైంది. దీనిపై బుధవారం స్పందించిన ఉన్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వానికి మరియు సెన్సార్ బోర్డుకు అత్యంత కీలకమైన ఆదేశాలను జారీ చేసింది. సశస్త్ర సీమా బల్ అంటే ఎస్ఎస్బిలో హెడ్ కానిస్టేబుల్ గా దేశానికి సేవలు అందిస్తున్న దీపక్ కుమార్ ఈ పిల్ దాఖలు చేశారు. దురంధర్ పార్ట్ 2 సినిమాలో సైన్యానికి సంబంధించిన వ్యూహాత్మక రహస్యాలను, ఆపరేషన్ల వివరాలను యథాతథంగా చూపించారని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇది దేశ సార్వభౌమత్వానికి, అంతర్గత భద్రతకు పెద్ద ప్రమాదంగా మారే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సినిమా కథలు కల్పితమే అయినప్పటికీ ఒక దేశ భద్రతా ఉద్యోగి వ్యక్తం చేసిన భయాలను అంత తేలిగ్గా తీసి పారేయలేమని చీఫ్ జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కార్యాలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. సమాజంపై సినిమాల ప్రభావం చాలా బలంగా ఉంటుందని కోర్టు అభిప్రాయపడింది. ఈ సినిమాలో కొన్ని అత్యంత రహస్య ప్రాంతాల గుర్తింపులను, ఉన్నతాధికారుల వివరాలను, అమరవీరుల పాత్రలను మరీ బాహాటంగా చూపించారని పిటిషనర్ వాదించారు. ఇది ఖచ్చితంగా అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ నిబంధనలను ఉల్లంఘించడమేనని కోర్టుకు స్పష్టం చేశారు. దీనివల్ల దేశ ప్రయోజనాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పిటిషన్ను పూర్తిగా పరిశీలించి దీనిపై తగిన నిర్ణయం తీసుకోవాలని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖను, అలాగే సెన్సార్ బోర్డును ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. దీనిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఒక డెడ్ లైన్ కూడా విధించింది. బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన ఈ సినిమా ఇప్పుడు న్యాయస్థానం పరిధిలోకి వెళ్లడంతో బాలీవుడ్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.